హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వంటశాల అండ్ టాక్స్. ఈరోజు మనం టమాటా సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం 1/2 కిలో బాగా ఎర్రగా పండిన టమాటోలను తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత ఒక కర్రీ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, 4 స్లైసెస్ ఆనియన్ ముక్కలు, 2 లవంగాలు, ఒక 20 మిరియాలు వేసి ఆనియన్ ముక్కలు కొంచెం మెత్తపడేదాకా కుక్ చేయాలి. అలాగని బాగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి, జస్ట్ పచ్చివాసన పోయి కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టిన టమాటో ముక్కలను వేసి ఒకసారి కలిపిన తర్వాత ఈ టమాటా ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు వాటర్ని పోసి మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేయాలి. అలాగని పూర్తిగా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కుక్ చేయవద్దు, జస్ట్ టమాటా ముక్కలు మెత్తగా అయితే సరిపోతుంది. ఈ విధంగా టమాటా ముక్కలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత టమాటా ముక్కలు పూర్తిగా చల్లారాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక స్టైనర్లో వేసి గరెడతో ప్రెస్ చేస్తూ వడగట్టాలి. ఈ విధంగా వడగట్టిన తర్వాత ఇందులో 2 కప్పుల వాటర్ లేదా 2 గ్లాసుల వరకు వాటర్ను యాడ్ చేయండి. తర్వాత ఒక వెడల్పాటి కర్రీ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి ఇందులో 2 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి ఈ నెయ్యిలో మెల్లగా వేయాలి. బ్రెడ్ క్యూబ్స్ వేసిన తర్వాత పైకి కిందకు టర్న్ చేస్తూ క్యూబ్స్ గోల్డెన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసి ఓ ప్లేట్లోకి వేయాలి. తర్వాత ఇదే కర్రీ ప్యాన్లో మనం ముందుగా వడగట్టిన టమాటో సూప్, 1/2 టీ స్పూన్ షుగర్, రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి మొత్తం కలిసేలా కలపాలి. కలిపిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా సూప్ బాగా తెరిలేదాకా మరిగించాలి. ఈ విధంగా సూప్ తెరులుతున్నప్పుడు సూప్ పైన నొరగలాగా వచ్చిన దాన్ని గరిటెతో తీసివేయండి. ఎందుకంటే మనం సూప్ని త్రాగేటప్పుడు నొరగడ్డుపడి అంతగా బాగుండదు. నొరగను తీసివేసిన తర్వాత స్పైసీని, సాల్ట్ని చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకు వేడివేడిగా హెల్దీ సూప్ రెడీ అయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు బ్రెడ్ క్యూబ్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. ఈ టమాటో సూప్ వర్షాకాలంలో, చలికాలంలో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చూశారు కదండి హెల్దీ టమాటో సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఏమైనా ఐడియాస్ కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.